హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కోల్ ఇండియా లిమిటెడ్ నుండి మేనేజ్మెంట్ ట్రైనింగ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో, ఇక్కడ కోల్ ఇండియా లిమిటెడ్. సో, ఇది వచ్చేసి మనకు మహారత్న కంపెనీ నుండి వాళ్ళు రిలీజ్ అయితే చేశారు. ఇక్కడైతే ఆన్‌లైన్ డేట్ వచ్చేసి మనకు 15th జనవరి నుండి ఇక్కడ 14th ఫిబ్రవరి 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. తర్వాత మనకు కమ్యూనిటీ డెవలప్మెంట్ వచ్చేసి ఇక్కడ మినిమం 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. లేకపోతే మీరు 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ ఉన్న దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎన్రోల్మెంట్ వచ్చేసి మనకు ఫస్ట్ క్లాస్ డిగ్రీ అయితే కంపల్సరీ 60% మార్క్స్ అయితే ఉండాలి. లేదా మీరు డిప్లొమా ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫైనాన్స్ వచ్చేసి మనకు సీఏ అయితే క్వాలిఫై అయితే అవ్వాలి. తర్వాత లీగల్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ లా అయితే 3 ఇయర్స్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ మనకు మార్కెటింగ్ గానీ, తర్వాత మెటీరియల్ గానీ, తర్వాత పర్సనల్ హెచ్ఆర్ గానీ, తర్వాత సెక్యూరిటీ వచ్చేసి గ్రాడ్యుయేట్ అయితే పాస్ అయి ఉంటే మీరు చాలు. ఓన్లీ గ్రాడ్యుయేట్, దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. తర్వాత కోల్ ఇక్కడ ప్రిపరేషన్ వచ్చేసి మనకు బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ చేసి ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు సంబంధించిన ఇక్కడైతే వాళ్ళు ఎక్స్పీరియన్స్ సంబంధించిన దీంట్లో అయితే మెన్షన్ చేశారు. సో, మీరు జాగ్రత్తగా మీకు సంబంధించిన పోస్టును బట్టి మీరు క్వాలిఫికేషన్ చూసి అప్లై అయితే చేసుకోండి. సో, కొన్ని పోస్టులకు అయితే మనకు ఇక్కడైతే కేటగిరీ వేకెన్సీ అయితే ఇచ్చారన్నమాట. సో, మీరు జాగ్రత్త చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. సో, ఇక్కడైతే జాగ్రత్తగా గమనించండి. సో, ఇప్పుడైతే ఇక్కడ మనకు వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. యూఆర్ ఓబీసీ వాళ్ళకైతే 1000 రూపీస్ ఉంటుంది. తర్వాత మిగతా వాళ్ళకైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడైతే ఎటువంటి ఫీజు లేదని ఇక్కడ మెన్షన్ చేశారు ఫీమేల్ వాళ్ళకు అండ్ మేల్ వాళ్ళకు. సో, ఇప్పుడైతే మనం కోల్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి కోల్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ ఆన్‌లైన్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. సో, ఇక్కడ వచ్చేసి మీరు నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నుండి అయితే మీరు రిజిస్టర్ లేదా లాగిన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత స్టార్టింగ్ డేట్, తర్వాత లాస్ట్ డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇప్పుడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్క్రోల్ అయితే చేయండి. ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్ అయితే ఇచ్చారు, జాగ్రత్త చదువుకోండి. తర్వాత మీ యొక్క పోస్ట్, సో, మీరైతే ఏ పోస్ట్ పైన అయితే అప్లై చేద్దాం అనుకున్నారో ఆ యొక్క పోస్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడైతే పోస్ట్ అయితే చేంజ్ చేయాలి. సో, మిగతా ప్రాసెస్ సేమ్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత మీ యొక్క అప్లికేట్ నేమ్, ఫుల్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్‌లో మీ యొక్క నేమ్ అనేది ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ ఇచ్చేసి జనరేట్ కోడ్ మీద క్లిక్ చేస్తే మనకు మొబైల్ నుండి అండ్ ఈమెయిల్ నుండి ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీని వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ చేసేసి ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసేసి రీవెరిఫై మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత వెరిఫికేషన్ అయితే ఈ విధంగా పోస్ట్ నేమ్, క్యాండిడేట్ నేమ్, మొబైల్ నెంబర్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడైతే టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. మీకైతే పర్పస్ కోసం అయితే చూపెట్టున్నాను. సో, మీరు జాగ్రత్తగా మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే అన్ని కరెక్ట్‌గా ఇక్కడైతే ఈ యొక్క చెక్ బాక్స్‌లో ఈ విధంగా చెక్ అనేది ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడ అగ్రీ అయితే అడుగుతుంది. అగ్రీ చేసేయండి. మీరు జాగ్రత్త చూసి తర్వాత ఒకసారి ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మోడిఫై అయితే ఉండదు. సో, ఇక్కడ జాగ్రత్తగా మీరు అప్లై చేసేసి ఇక్కడ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు డాష్‌బోర్డ్ అయితే ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే మనకు గో టు అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కాస్త అయితే లోడింగ్ అయితే ఉంటుంది. సో, అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడైతే ఇన్‌స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్‌లో మన యొక్క జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, మీరు మేలా, ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ దీంట్లో ఇక్కడైతే ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మంత్, తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ అయితే ఇచ్చేసేయండి. మనకు ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. తర్వాత ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క రిజర్వేషన్ క్యాస్ట్, సో, యూఆర్ఆ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి జాగ్రత్తగా. సో, దీంట్లో అయితే మీరు చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఐ కన్ఫర్మ్ దట్ బిలాంగ్స్ టు కేటగిరీ సెలెక్టెడ్ అబోవ్. సో, మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కేటగిరీ ఇక్కడైతే తర్వాత క్యాన్సిలేషన్‌కి అయితే కాదు. సో, మీరు జాగ్రత్తగా చూసి కన్ఫర్మ్ అయితే చేసేయండి. తర్వాత క్యాండిడేట్ క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉంటే మీ పైన యెస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత మీ యొక్క మదర్ నేమ్, తర్వాత మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా, అన్‌మ్యారీడా దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత రిలీజియన్ వచ్చేసి హిందూ ఆర్ ముస్లిమ్స్ అనేది చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో, మీరు ఫస్ట్ ఎక్కడైతే ఇస్తారో మీ యొక్క సిటీలో అక్కడైతే మీకు ఎగ్జామ్ పాయింట్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో, మీకు దగ్గరున్న ఇక్కడ ఎగ్జామ్ సిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ వచ్చేసి ఇక్కడైతే థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ మీరు 40% అబోవ్ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎంప్లాయీస్ ఉంటే ఇక్కడైతే యెస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. చేసిన తర్వాత మీరు డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ ఉంటే ఇక్కడైతే కోల్ ఇండియాలో సో, ఇక్కడ యెస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి.
చేసిన తర్వాత మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఇక్కడ పిఎస్ గాని అదర్ లిమిటెడ్ సంబంధించిన సబ్సిడీస్ సంబంధించినవి ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే నో అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సబ్సిడీ సంబంధించినది చాయిస్ 1 అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అంటే ఇది వచ్చేసి పోస్టింగ్ అన్నమాట. సో మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ గాని, సెకండ్ ప్రిఫరెన్స్ ఎక్కడైతే ఇస్తారో అక్కడైతే మీకు జాబ్ పాయింట్ అయితే అవుతుందన్నమాట. సో మీరు జాగ్రత్తగా మీకు సంబంధించిన నార్త్ ఇక్కడైతే ఈస్ట్ రీజియన్ అనేది దీంట్లో అయితే సౌత్ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి అన్నమాట. సో మీరు జాగ్రత్తగా ఇక్కడ చూసి మీ యొక్క సబ్‌స్టేషనరీ సంబంధించినది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ కరెస్పాండెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. కమ్యూనికేషన్ డీటెయిల్స్ అన్నమాట. సో మీ యొక్క అడ్రస్ లైన్ 1 తర్వాత మీ యొక్క ఫుల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ కంట్రీ అయితే ఇండియా అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ స్టేట్ ను బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీకు పర్మనెంట్ అడ్రస్ అండ్ కరెస్పాండ్ అడ్రస్ సేమ్ ఉంటే దీంట్లో యెస్ అయితే చేసేయండి. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ వేరే అడ్రస్ అనేది ఇచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాలి. సో మీకు సంబంధించిన ఇక్కడ పర్సెంటేజ్ అనేది ఏ విధంగా ఇవ్వాలో వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడైతే జాగ్రత్త చూసుకోండి. సో ఇక్కడ 59.99 ఉంటే మీరు 60% ఇక్కడ పర్సెంటేజ్ అయితే ఇవ్వాలని వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఇక్కడ 10th సంబంధించిన బోర్డ్ నేమ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ పాసింగ్ డేట్ 10th ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో పాసింగ్ డేట్ తర్వాత స్కూల్ నేమ్ తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ 10th లో ఎన్ని సబ్జెక్ట్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క పర్సెంటేజెస్ ఇక్కడ పర్సెంటేజ్ నుంచి మీకు సంబంధించిన ఆప్టెన్ మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత మాక్సిమం మార్క్స్ ఇచ్చేసి సిజిపి అనేది ఇక్కడ పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సిజిపిఏ ఒకవేళ మీకు సిజిపిఏ ఉంటే మీకు సంబంధించినది ఇక్కడ ఆప్టెన్ సిజిపిఏ వచ్చేసి మీకు 8.45 ఈ విధంగా వస్తే మీరు టోటల్ ఔట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 10 అనేది ఇచ్చేసేయండి. మనకు ఇక్కడ పర్సెంటేజ్ వచ్చేసి 85% అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత మీకు ఇంటర్మీడియేట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటే ఇంటర్మీడియేట్ సంబంధించిన బోర్డ్ నేమ్, పాసింగ్ ఇయర్, తర్వాత కాలేజ్ నేమ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత పర్సెంటేజ్, తర్వాత ఆప్టెన్ మార్క్స్, మాక్సిమం మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం గ్రాడ్యుయేషన్ కంపల్సరీ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడైతే మనకు ఇంటర్మీడియేట్ ఏం వాళ్ళు మ్యాండేటరీ ఏం అడగలేదు. సో మీరు ఉంటే కంపల్సరీ అయితే ఇవ్వాలి. తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్ట్రీమ్ సో ఇక్కడ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క యూనివర్సిటీ నేమ్ లేదా ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత స్పెషలైజేషన్ వచ్చేసి మీ యొక్క సబ్జెక్ట్ అన్నమాట. బీఏ, బీకామ్ అని దాంట్లో ఇచ్చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్ డిగ్రీ ఎప్పుడైతే కంప్లీట్ చేశారో ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ ఇయర్ మంత్, తర్వాత మీ యొక్క ఇక్కడ పర్సెంటేజ్ వచ్చే పర్సెంటేజ్ చేసేయండి. తర్వాత మీ యొక్క మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మాక్సిమం మార్క్స్ అనేది దీంట్లో అవుట్ ఆఫ్ మార్క్స్ చేస్తే మనకు పర్సెంటేజ్ అయితే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఒకవేళ సిజిపిఏ ఉంటే సిజిపిఏ అయితే సెలెక్ట్ చేసుకొని మీకు సంబంధించిన సిజిపిఏ అయితే ఇచ్చేసేయండి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే దీంట్లో మీకు సంబంధించిన దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ సర్క్యులర్ సంబంధించిన యాక్టివిటీస్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి ఇచ్చేసేయండి. సో తర్వాత ప్లీజ్ సెలెక్ట్ యాజ్ అప్లికేబుల్ రిగార్డింగ్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఇక్కడ మనకు వచ్చేసి మినిమం 2 ఇయర్స్ ఇక్కడ సర్వీస్ ఇన్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఇక్కడైతే మనకు ఆర్మ్డ్ ఫోర్స్‌లో అని ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే 5 ఇయర్స్ ఇక్కడ ఆఫీసర్ ఏదైనా ఉంటే దీంట్లో అయితే టిక్ అనేది ఇచ్చేసేయండి. సో ఇది కంపల్సరీ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఎందుకంటే వాళ్ళు అడిగారు కాబట్టి మ్యాండేటరీ. సో ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మీకు సంబంధించిన ఇక్కడ ఆర్గనైజేషన్, తర్వాత ఇక్కడ టైప్ ఆఫ్ ఇక్కడ ప్రైవేటా, పిఎస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత పోస్ట్ హెల్డ్ ఎప్పటి నుండి స్టార్ట్, తర్వాత లాస్ట్ డేట్ మీరు ఎప్పటి వరకు చేశారో ఆ డేటు, తర్వాత ఇక్కడ మీ యొక్క సంబంధించిన సాలరీ అయితే ఎంత వచ్చినాయో సాలరీ ఇచ్చేసేయండి. బ్రీఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసేయండి. తర్వాత ఎంప్లాయీస్ ఇక్కడ రెగ్యులరా, కాంట్రాక్ట్ బేసిక్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మంత్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఒకవేళ వేరే ఉంటే ఇక్కడ మీరు యాడ్ చేసేసి వేరే ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత డీటెయిల్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ 500 క్యారెక్టర్ అయితే ఏవైనా ఉంటే ఇక్కడ దీంట్లో మెన్షన్ చేసేయండి. లేకపోతే సింపుల్‌గా మీరు ఎన్ని అయితే ఇచ్చేసేయండి. లేకపోతే తర్వాత ఐ కన్ఫర్మ్ ఇక్కడ సబ్మిట్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ అయితే వస్తుంది. ఇక్కడైతే మనకు మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఉన్నా మీరు ఒక సింగిల్ పీడిఎఫ్‌లో మీరు అప్లోడ్ అయితే చేయాలి. సో మీకు సపోజ్ ఇక్కడైతే మనకు ఫోటో అయితే అప్లోడ్ చేసేయాలి. తర్వాత సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసేయాలి. తర్వాత మీ యొక్క ఇక్కడ 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ సింగిల్ పీడిఎఫ్ అయితే ఉండాలి. సో ఇది మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ ఎంత కేబీలో ఉండాలో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. 50-100 కేబీస్ అని. అండ్ ఇక్కడ డైమెన్షన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేసేయండి. తర్వాత మీకు 10th క్లాస్ సంబంధించిన పీడిఎఫ్ ఫార్మాట్‌లో అప్లోడ్ చేయాలి. ఇదైతే మనకు 100 నుండి 1 ఎంబీలో అయితే జేపీజీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్‌లో కంపల్సరీ అయితే పీడిఎఫ్ ఫార్మాట్‌లో అయితే ఉండాలి. తర్వాత మీకు సంబంధించిన ఇంటర్మీడియేట్ డీటెయిల్స్ ఉంటే ఇంటర్మీడియేట్ సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి కంపల్సరీ. ఇది మనకు స్టార్ మార్క్ అనేది ఏది ఇచ్చారో అదైతే కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలి.
తర్వాత గ్రాడ్యుయేషన్ సంబంధించిన మార్క్ షీట్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ దీంట్లో ఉంటే మీరు అప్లోడ్ చేసిన లేకపోతే అవసరం లేదు. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది కాబట్టి కంపల్సరీ అయితే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి. మనకు ఫీజు అనేది లేదు కాబట్టి. సో తర్వాత ఇక్కడ అండర్ కేటగిరీ వాళ్ళకైతే ఇక్కడ క్యాస్ట్ అనేది అడగదు. సో ఇక్కడ వచ్చి మీకు డైరెక్ట్ పేమెంట్ అయితే చూపెడుతుంది. సో అయిపోయిన తర్వాత ఇక్కడైతే డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత దీంట్లో టిక్ అనేది ఇచ్చేసేయండి ఇక్కడ జాగ్రత్తగా. సో ఇక్కడ టిక్ అని ఉన్నాయి కదా, సో దీంట్లో టిక్ అనేది ఇచ్చేస్తే మనకు ఇక్కడైతే అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ రివ్యూ మే అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే 1-2 సార్లు జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడైతే మనకు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో మీరు జాగ్రత్త చూసి ఇక్కడైతే ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చర్ పడుతుంది కదా, సో ఇక్కడైతే ఈ యొక్క క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడైతే మనకు నెక్స్ట్ ఇక్కడ క్లిక్ హియర్ టు నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఫైనల్ సబ్మిటింగ్. సో ఇక్కడైతే మనకు ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి కాబట్టి మనం ఇక్కడైతే మీరు జాగ్రత్తగా ఫస్ట్ నుండి జాగ్రత్త చూసుకొని ఇక్కడైతే సబ్మిట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయి. ఇక్కడ పర్సనల్ డేటాస్ అయితే ఏవైతే ఉన్నాయో అవి అయితే మనకు కరెక్ట్గా అయితే ఉండాలి. అప్లికేషన్లో వేరే విధంగా ఉంటే రిజెక్ట్ అయితే అవుతుంది అన్నమాట, తర్వాత మనకు ప్రాబ్లం అయితే అవుతుంది. ఇక్కడైతే మనకు ఏ పర్సనల్ డేటా అయితే ఇచ్చారో అదైతే మనకు కరెక్ట్గా అయితే ఉండాలి మన యొక్క అప్లికేషన్లో. సో మీరు జాగ్రత్త చూసి ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ క్యాన్సిల్ చేసి వేరే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోండి. సో ఒకవేళ అన్ని కట్టుకుంటే అగ్రీ అయితే చేసేయండి. చేసేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ మనకు పేమెంట్ పేజ్కి అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడైతే మనకు పేమెంట్ పేజ్కి అయిపోయిన తర్వాత మనకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా యూపీఐ కానీ బ్యాంకింగ్ ద్వారా నుండి అయితే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫీజు అనేది మీరు చెల్లించిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా యువర్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది. ఓకే అయితే చేసేస్తే ఈ విధంగా ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకు ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం మీరు ప్రింట్ అయితే తీసుకోండి, ఎప్పుడైనా అవసరం కోసం. సో ఈ విధంగా అయితే మనకు కోల్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.